श्रीगुरुभ्यो नमः। हरिः ओं। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं दातारं सर्वकामानां कामेश्वरमुपास्महे। कामेश्वरीं परामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमध्यगाम्। అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2024 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముందు మనము ప్రతి మాసం చెప్పుకునేటువంటి ఒక మంచి మాట, గత మాసంలో మరి జరిగినటువంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు యువత సరైనటువంటి మార్గనిర్దేశకం చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి. కలకత్తా మహానగరంలో కనీసం తన జీవిత పర్యంతం 1,00,000 మందికి ప్రాణదానం చేయగలిగేటువంటి ఒక వైద్యురాలిని దుర్మార్గంగా మానభంగం చేసి హతమార్చిన సంఘటన మీ అందరికీ తెలుసు. అలాగే అనేకమైనటువంటి బయటికి రానటువంటి విషయాలు, అంటే ఆ కుటుంబాలలో అవమానాలు పొందుకుంటారని వాళ్ళు బయటకు చెప్పలేకుండా మనోవేదన పడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది. దీనికి కారణం 2 రకాలు. ఒకటి స్వయంకృత అపరాధాలు, ముఖ్యంగా స్త్రీలలో ఉన్నటువంటి స్వేచ్ఛా సంబంధమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క కన్నులు కప్పి వాళ్ళు చేసేటువంటి కొన్ని దుశ్చర్యలు, అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనము అవగతం చేసుకోవాలి. మన పిల్లలు వెళ్ళేటువంటి మార్గాన్ని మనం తప్పకుండా సరిచేయాలి. వారు వెళ్తున్న మార్గాన్ని మనము చెక్ చేయాలి. రెండవది, ఈ యొక్క సనాతన ధర్మ ప్రకారంగా అటువంటివి రాకుండా ఏమైనా చేయవచ్చా అని అడిగితే, సుపరిపాలన కోసము యువతలో మంచి సద్బుద్ధి కొరకు ప్రతి శివాలయంలో కూడా 2 పనులు చేయాలి. ఒకటి లోక కళ్యాణ అభిషేకం, ముఖ్యంగా గోక్షీరము చేత, జలము చేత, బిల్వదళము చేత, అంటే బిల్వదళ జలము చేత మనము పరమేశ్వరుణ్ణి తప్పకుండా మనము అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క దుర్భరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దానికి యువతనే ప్రాధాన్యంగా ఉండాలి. గుడికే వెళ్తానులే అనుకోవడం తప్పు. ప్రతి వారము సోమవారం రోజున తప్పకుండా మీరు యువత అందరూ కలిసి, మీ కాలేజీ వెళ్తున్నారు కదా, మీ స్నేహితులందరూ కలిసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. మీరు పొలో అంటూ పంచామృతాలు పోయమని చెప్పడం లేదు. ఆ దేవాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడి చేత లోక కళ్యాణం కొరకు అభిషేకం చేయమని చెప్పండి. అక్కడ మీరందరూ కూడా శివనామస్మరణ జపం చేయండి. యువత సద్భావనతో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే యూనిటీగా ఉంటారు, ఎప్పుడైతే అందరూ కలిసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వెళ్ళవచ్చు. ఎందుకు? అది సత్సంగం. దుస్సంగం ఏది? ఎక్కడ? పబ్బులు, అలాగే మాదక ద్రవ్యాలు తీసుకునేది దుస్సంగత్యం. ఇది సత్సంగత్వం. దుస్సంగత్వం కన్నా సత్సంగత్వం మంచిది. కాబట్టి ఆ దుస్సంగత్వంలో ఉండకుండా సత్సంగత్వం అందరూ పాలు పంచుకొని ఇక్కడ అందరూ కలిసి, యువతి యువకులు కలిసి అభిషేకం చేసినట్టయితే ఈ యువతి యువకులలో ఒక మంచి సోదర భావన ఏర్పడుతుంది. ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే నిత్యం. కళాశాల వెళ్తున్నారు, మీ కాలేజీ పక్కనే దేవాలయం ఉంటుంది, అరగంట ముందుగా వెళ్ళండి. అందరూ హాయిగా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఆ శివుడికి అభిషేకం చేయండి. మీలో, మీ అందరిలో మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది, ప్రతి పరీక్షలో విజయం ప్రాప్తించుకుంటారు. ఈ యువతి యువకుల మధ్యలో తప్పుడు మార్గంలో కన్నా, తప్పుడు ఆలోచనల కన్నా సన్మార్గము, మంచి అనుకూలమైన అలవాట్లు ఏర్పడతాయి. మీలో ఐక్యతా భావం ఏర్పడుతుంది. మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి యువత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇది ఉపోద్ఘాతం అనుకోకండి. ఎక్కడైతే భగవన్నామం పడుతుందో అక్కడ అనుకూలవంతమైన సుఫలితాలు ఉంటాయి. రెండవది, అదే శివాలయంలో ఒక పావు గంట మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి సాయంకాల సమయంలో, సోమవారం ఉదయం అభిషేకం చేసుకొని కాలేజీకి వెళ్ళిపోండి. సరదాగా మీ కాలేజీకి వెళ్ళి అల్లరి చేయాలి, కానీ అల్లరి పాలు కాకుండా మీరు సరదాగా ఉండాలి. మీ జీవితం నాశనం అయిపోకుండా చూసుకునేటువంటి మార్గం మీరు వెతుక్కోవాలి. దీనికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ప్రతి సోమవారం పిల్లల్ని శివాలయానికి పంపించాలి. సాయంకాలం పూట విష్ణు సహస్రనామ పారాయణం చేయించే ప్రయత్నం చేయాలి. ఇది చేసినట్టయితే మన యొక్క ఎవరైతే వైద్యురాలు జరిగినటువంటి సంఘటన తెలియనటువంటి చాలామంది, అంటే వావి వరసలు లేనటువంటి వ్యక్తులు కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగి మంచి అనుకూలవంతమైనటువంటి భారతదేశ ఔన్నత్యం వృద్ధి పొందుతుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. ప్రపంచంలో మొదటి స్థానానికి మనం ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశంగా మనం ప్రప్రథ స్థానంలో ఉంటాం.
వేరే దేశాల వాళ్ళకి మనం వీసా ఇచ్చేటువంటి స్థాయి రావాలి, వీసాని రిజెక్ట్ చేసే స్థాయికి మనం రావాలంటే మనం వైజ్ఞానికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, శాస్త్రీయమైనటువంటి పరంగా, సనాతన ధర్మ మార్గ ప్రకారంగా మనం ఉన్నతంగా ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడ చెడ్డ మాటలు, ఎక్కడెక్కడ చెడ్డ వ్యక్తులు, ఎక్కడెక్కడైనటువంటి తప్పుడు మార్గాలు ఉన్న వ్యక్తులు అక్కడ లక్ష్మీదేవి ఉండదు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా దేవాలయ సందర్శన, అభిషేకం, విష్ణు సహస్రనామం చేసిన వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేద్దాం. ప్రతి వారం మనం శివాలయ సందర్శన, శుభం జరుగుతుంది అనే విషయం తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం. మకర రాశి 2024 సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతోంది? ఆశించినటువంటి శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ఒక రకంగా మీరు నక్కను తొక్కొచ్చారనుకోవచ్చు, లేదా మీ పంట పండింది అనుకోవచ్చు, అదృష్టం మీ వెంటనే ఉందనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అటువంటి అదృష్ట యోగం కనబడుతోంది. ఎందుకంటే మొదటి 3 వారాలు విపరీతమైనటువంటి మహారాణి యోగాలు. పట్టిందల్లా బంగారమే. ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రులతో అనుకూలత, సోదరులతో సఖ్యత, సోదరీమణులతో అనుకూలత, ఆస్తి పంపకాల శుభయోగాలు, మిత్రుల వల్ల ధనలాభం, మిత్రుల వల్ల విదేశీయానం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ విన శుభవార్త వినవచ్చు. 4వ వారంలో కాస్త చిన్న ఆటంకాలు, పంటి కింద రాయిలాగా చిన్న సమస్యలు వచ్చే అవకాశం. అంటే డబ్బులు అనవసరంగా ఉరికివ్వడం, ఎక్కడో వస్తువులు ఏమిటి మర్చిపోవడం, అవతలి వాడి వాహనం రాంగ్ రూట్లో వచ్చి మనకు తగలడం మన ప్రమేయం లేకుండా, అలాగే ఈ భార్య బంధువుల నుంచి కొద్దిగా వ్యతిరేక భావన లాంటిది కనపడుతోంది. ఇంతకు మించి పెద్ద ప్రమాదాలు లేవు. ఉద్యోగానికి నష్టం లేదు, షేర్ మార్కెట్కి ఇబ్బంది లేదు, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల 4 వారాలు ధనప్రాప్తి పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ పొందుకోవడం, లేదా బెటర్ ప్యాకేజీతో ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టుకు వెళ్ళడం ఖాయం, ప్రాజెక్టులో ఉద్యోగం, ఆన్ సైట్కి వెళ్ళడం ఖాయం, విదేశాలు ఉన్న వారికి స్థిరమైన వీసా ప్రాప్తి పొందుకోవడం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. చక్కటి అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి బాగా కనపడుతుంది. రైతన్నకి సంతోషకరమైన వార్త, పంట వృద్ధి, చాలా మంచి దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అత్యంత సానుకూలత. ముఖ్యంగా విలేకరులకి, పత్రికా సంపాదకులకి అవార్డులు, రివార్డులు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంచి అవార్డులు అందుకునే అవకాశం, ప్రభుత్వం వారి తరఫు నుంచి గృహలాభం కూడా ఉంటుంది ఈ విలేకరులకి, పత్రికా సంపాదకులకు కూడా. ఈ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వాళ్ళకి గొప్ప అవకాశాలు, ఆర్థికమైన ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, పేరు ప్రఖ్యాతులను పొందుకుంటారు, వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి, మంచి తీర్పులు, మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. కళాకారులకి, క్రీడాకారులకి, ముఖ్యంగా దేశ విదేశాల్లో మంచి అవకాశాలు, స్వదేశంలో కీర్తి ప్రతిష్టలు, క్రీడాకారులకి అవార్డులు ఖచ్చితంగా వస్తాయి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, ఊహించినటువంటి పదవి ప్రాప్తి, లేదా రాజకీయ రంగ ప్రవేశం, లేదా ప్రాంతీయ ఎన్నికల్లో స్థిరమైనటువంటి నాయకుడిగా మీరు ఉండడం, తప్పకుండా ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే రాజకీయ చతురత. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, పేపర్ వ్యాపారంలోను లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మేని వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు షూ పరిశ్రమలు మంచి లాభాలు. విదేశాల్లో, స్వదేశంలో గొప్ప ఈవెంట్స్, అంటే ఒక మంచి నటుల యొక్క ఈవెంట్స్ కానివ్వండి, లేదా విదేశాల్లో ఒక పెళ్లి వేడుక ఈవెంట్ కానివ్వండి, అంటే అది ఒక భారీ స్థాయి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం కూడా ఉంటుంది. దాంట్లో మీకు మంచి పేరు ప్రతిష్ట కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, దానివల్ల సోదరుల మైత్రి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ జీవన ఆనందము, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువడవడం, కోర్టు వివాదాలు మీకు సమసిపోవడం, తీర్పు అనుకూలంగా రావడం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. అలాగే దేశ విదేశాల్లో విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ,
తప్పకుండా సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యార్థులకి గొప్ప ఉన్నత స్థాయి ఉత్తీర్ణత పొందుకునే శుభయోగం. నూతన వ్యాపార లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలం ఉంది. శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవకాశం. వస్తులాభం, వాహన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఖచ్చితంగా కనబడుతుంది. ఆధ్యాత్మిక, ఆర్థిక, వినోద పాల్పంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగం, సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.